మరోవైపు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పండితుల వేద మంత్రాల నడుమ డీజీపీగా శివధర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తన మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని ఆయన అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. పోలీసు శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని, ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బేసిక్ పోలీసింగ్తో సాంకేతికతను ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పనిచేస్తామని డీజీపీ తెలిపారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక ప్రకటన చేశారని అన్నారు. బయటకు రావడానికి, ఆయుధాలు వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటన విడుదల చేసినట్లుగా తెలిపారు. ఇక జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని అన్నారు. పోలీసులు వేధిస్తారని భయం లేకుండా, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.